ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్టు పరిశీలనకు రావడం ఇది మూడోసారి. లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరుగుతున్నాయని 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పనులు వేగతరం చేయడానికి కాంట్రాక్టు సంస్థలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. ప్రాజెక్టు హిల్ వ్యూ ప్రాంతానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. తొలుత ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు ప్రాజెక్టులో ఎగువ దిగువ క్యాంపస్ డ్యాంలు, బ్రటస్ డ్యాము, డయాఫ్రమ్ వాలు, గ్యాప్ 1, 2, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడి ప్రధాన కాలువలు, కనెక్టివిటీ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్లు తిరుగు ప్రయాణమవుతారు. సీఎం పర్యటనకు ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 2 ఏఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 34 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 900 మంది పోలీసులు, 150 మంది ప్రత్యేక పోలీసు సిబ్బంది మోహరించారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో పోలవరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పనుల్లో 13% పురోగతి ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 87.8% పనులు పూర్తయ్యాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శంకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శంకర్. అవును గంగోత్రి, ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే పోలవరం చేరుకున్నారు. అక్కడ పోలీసు బందోబస్తు అయితే పటిష్టంగా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో పోలవరం సంబంధించిన పనులపై పూర్తిగా దాని మీద పర్యవేక్షించున్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తిగా చూసి ఇది ఎంతవరకు పూర్తయింది, ఎప్పుడు లోపల పూర్తయింది, ఎంతవరకు అనేది దాని మీద పరిశీలన చేయనున్నారు. అదేవిధంగా అధికారులతో సమావేశమై దీని గురించి పూర్తిగా వివరాలు సేకరిస్తారు గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శంకర్. వెళ్ళికెళ్ళండి అటువైపు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రాజెక్టు పరిశీలనకు రావడం ఇది మూడోసారి. లక్ష్యాలను అనుగుణంగా పనులు జరుగుతున్నాయా, 2027 నాటికి ప్రాజెక్టు పూర్తిగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకుంటారు. పనులు వేగతరం చేయాలని వాటికి కాంట్రాక్టు సంస్థలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. ప్రాజెక్టు హిల్ వ్యూ ప్రాంతాల్లో చేరుకొని పరిశీలించారు. తొలుత ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించిన చంద్రబాబు ప్రాజెక్టులో ఎగువ దిగువ క్యాంపస్ డ్యాంలు, బట్రస్ డ్యాంలు, డయాఫ్రమ్ వాలు, గ్యాప్ 1, 2, ఈసీఆర్ఎఫ్ డ్యాంలు కూడి ప్రధాన కాలువలు, కనెక్టివిటీ ప్రాంతాల్లో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలిస్తారు. వెళ్ళికెళ్ళండి అటువైపు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులు, మెగా ఇంజనీరింగ్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్లో తిరుగు ప్రయాణమవుతారు. సీఎం పర్యటనకు ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.
ఇక 2 ఏఎస్పీలు, 9 మంది డీఎస్పీలు, 34 మంది సీఐలు, 60 మంది ఎస్ఐలు, 900 మంది పోలీసులు, 150 మంది ప్రత్యేక పోలీసు సిబ్బందిని మోహరించారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో పోలవరం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. పనుల్లో 13% పురోగతి ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 87.8% పనులు పూర్తయ్యాయి. మిడిల్కి వెళ్ళండి అటువైపు ఎక్కడ